కేరళలో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఓ మంచి మెజారిటీ సంపాదించుకొని గెలిచిన తర్వాత ఎవరైతే న్యూలీగా ఎలక్టెడ్ అయిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఓ మహిళా ఎమ్మెల్యే పైన ఓ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అందరి ముందే ఆవిడ గారిని కౌగిలించుకోవడానికి వెళ్ళడం జరిగింది. ఇది చాలా వరకు వైరల్ అవుతూ ఉంది. ఈ కథ ఏంది అసలు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ముచ్చట, అసలు ఈ వ్యవహారం ఏందని చాలామంది డౌట్ వస్తుంది. అందులోనూ ఇది తిరువనంతపురంలో జరిగింది. ఇక్కడ తిరువనంతపురంలో జరిగింది. అందులోనూ కొల్లం కాన్స్టిట్యున్సీలో ఓ మహిళ గెలిచింది. ఆ మహిళ పేరే బిందు కృష్ణ. ఈవిడ గారు కొత్తగా ఆ కొల్లం కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి కాంగ్రెస్ కార్యాలయంకి వెళ్తూ ఉంటే ఇప్పుడు గెలిచిన సంబరంలో ఓ కాంగ్రెస్ నాయకుడు ఏం చేశాడు మిత్రులారా అంటే, సీనియర్ నాయకుడు చెరియన్ ప్రిలిప్ ఆ మనిషి చేసిన వ్యవహారం ఏంటంటే ఒకసారి మీరే చూడండి. మరి అతన్ని కామాంధుడు అనాలనా లేకపోతే ఇంకేమని అనాలనా అది మీరే డిసైడ్ చేయండి. ఒకసారి ఇదే వ్యవహారాన్ని కంప్లీట్గా చూసుకునే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ పనితీరు చూడండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్. ఆవిడ గారు ఏం చేశారు, మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టి ముందుకెళ్తాడే ఈ ఎవరు చెరియన్ ప్రిలిప్ ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు, బలవంతంగా కౌగిలించుకునే కార్యక్రమాలు. ఇక ఏమంటారు, ఇట్లాంటి కామాంధుల్ని పార్టీలో ఎట్లా పెట్టుకున్నారో ఏందో కానీ మనం చూస్తూ ఉన్నాం. ఈ ఇయర్లోనే 2023 సంవత్సరంలో ఈ ఎమ్మెల్యేల బాగోతాలు, ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క చీకటి కోణాలు, ఈ బీజేపీలు, టీడీపీలు, ఈ జనసేన పార్టీ వాళ్ళు ఈ మధ్యలో చూస్తూ ఉన్న వ్యవహారాలు ఒకటి బయటపడుతూనే ఉంది. అంటే ఇక్కడ మహిళ గెలిచి అలా కాంగ్రెస్ కార్యాలయానికి వస్తూ ఉంటే బిందు కృష్ణ అనే మహిళ గౌరవ ఎమ్మెల్యే గారు ఆవిడ గారు ఆ పార్టీ కార్యాలయానికి వస్తూ ఉంటే ఈ చెరియన్ ప్రిలిప్ ఒక మహిళ వద్దన్నప్పుడు నిలబడితే అయిపోద్ది కదా, అంత ఓవర్ యాక్షన్ దేనికోసం? మళ్ళీ వద్దన్నా కూడా ఫోర్స్లీ మళ్ళీ ఆవిడ గారిని హక్ చేసుకోవడానికి వెళ్తూ ఉన్నాడు. ఇగో ఇట్లాంటి వల్లే పార్టీలు నాకిపోతూ ఉంటాయి, నాకిపోతూ ఉంటాయి. మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి చేయడం వల్లనే కదా ఇప్పుడు దీనివల్ల అతనికి ఏమొచ్చిందో ఆవిడ గారికి వచ్చిందో ఆ ముచ్చట కాదు ఇక్కడ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గూండాయిజాన్ని బిల్డ్ చేసిండు, రౌడీజాన్ని ముందుకు తీసుకొచ్చిండు. దాన్ని చూసి యువత కూడా పొడుచుకున్నాడు, చంపుకున్నాడు, బీభత్సంగా జరిగిపోతూ ఉన్నాయి. చూస్తూ ఉన్నారు మీరు. ఇదంతా ఇలా జరుగుతున్న సమయంలో రాబోయే యువకులకు, రాబోయే నవకులకు కూడా ఇది ఒక మంచి హ్యాబిట్గా మారుతుంది. సేమ్ అదే రాబోయే రోజుల్లో కూడా ఈ కల్చర్ అలవడిపోతుంది రోజు రోజుకి. అందుకనే ఇట్లాంటి వాళ్ళ ముందు చర్యలు తీసుకోవాలి, ఇట్లాంటి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేయాలి. ఆవిడ గారు ఎమ్మెల్యే, మీరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అక్కడికే ఉండాలి ఎవరం. కానీ అంత ఆతృతం ఎందుకు? అక్కడ మీకైనా సీనియర్లు అందరూ వెనకాల ఉన్నారు. వాళ్ళే మూసుకొని నమస్కారం అని చెప్పిర్రు, కంగ్రాచులేషన్స్ అని చెప్పిర్రు. మరి మీ ఎందుకు ఆగకుండా అంత తొందర ఎందుకు, అంత ఉత్తరెందుకు? అసలు దేనికోసం అంటే రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటారు కదా, కాంగ్రెస్ పార్టీలో మహిళలకు మేము గౌరవాలు మేము ఇచ్చినట్టుగా ఏ పార్టీ ఇవ్వదని చెప్తా ఉంటాడు. మరి గాలెక్కనే హలాబలే చెప్దామని పోయిండో కానీ మొత్తానికి జరిగిన కథ ఇది.